హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ మంజు. సాయంకాలం టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్ అడుగుతూ ఉంటారు కదండి. అలాంటప్పుడు మనం వాళ్ళకు చక్కగా ప్లాన్ చేసుకొని స్నాక్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వాలండి. అలాంటి స్నాక్ ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. మనం చేసుకునేది సోయా వెజిటేబుల్ నగెట్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ మనం ఒక క్యాప్సికమ్ తీసుకోవాలి, తర్వాత ఒక క్యారెట్ తీసుకోవాలండి, నెక్స్ట్ కొన్ని బీన్స్. మీరు కావాలంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏమన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ను మీరు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటేనే బాగుంటుంది. మనం బీన్స్, క్యారెట్, అలాగే క్యాప్సికమ్ అన్నీ కూడా బాగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ ఒక కప్పు దాకా సోయా అనేది తీసుకోవాలి. సోయా ప్లేస్లో సోయా చంక్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ వాటర్ బాగా వేడి చేసుకున్న తర్వాత ఆ వాటర్లో సోయా వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా బాగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత వెంటనే స్ట్రైనర్లోకి వేసేసుకోండి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కూల్ వాటర్లో వేసుకోవాలి. కూల్ వాటర్లో వేసుకున్న తర్వాత వాటర్ ఏమీ లేకుండా బాగా గట్టిగా పిండేసుకోవాలి సోయాని. ఇలా పిండేసుకున్న తర్వాత ఈ సోయాని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకున్నాక బాగా మెత్తగా మిక్సీ పట్టకుండా కొంచెం బరకగా ఉండేటట్టు ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్నది ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇలా బౌల్లోకి వేసేసుకోవాలి. మనం ఒక 2 ఆలుగడ్డలు తీసుకొని ఉడికించుకొని పొట్టు తీసేసుకొని ఇలా మెత్తగా చేతితోటి నలిపేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ ఆలుని ఇప్పుడు మనం సోయాలో వేసుకుందాం. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి శనగపిండి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి వేసుకుంటున్నాను. శనగపిండి ప్లేస్లో మీరు రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. వేసేసుకున్న తర్వాత మంచిగా ఇలా కలుపుకోండి. ఇక్కడ మనం వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకొని పెట్టేసుకున్నాం కదా. బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్ అండ్ ఉల్లిపాయలు కూడా బాగా సన్నగా ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. అండ్ కొత్తిమీర కూడా కావాలి, మనము కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కార్న్ఫ్లేక్స్ ఒక కప్పు తీసుకోండి. తీసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పల్స్ మోడ్లో స్విచ్ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఇలా బరకగా పట్టుకోవాలి కంపల్సరీగా. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసేసుకున్న తర్వాత బీన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ క్యారెట్ వేసుకోవాలి. తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు గార్లిక్ పొట్టు తీసేసుకొని ఇలా కొంచెం కచ్చపక్కగా దంచుకొని వేసుకోండి. అలాగే జింజర్ కూడా వేసుకోవాలి. తర్వాత వీటిని అన్నిటిని కలుపుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ వేసుకుందాం. వేసుకొని వెజిటేబుల్స్ మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు, క్రంచీగా ఉండేటట్టే చూసుకోండి. లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టేసుకున్న సోయా వేసుకుందాం. సోయా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ పెప్పర్ పౌడర్ వేసుకోండి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. కొన్ని వేసుకోండి సరిపోతుంది. తర్వాత జీలకర్ర పొడి వేసుకోవాలి. నెక్స్ట్ చాట్ మసాలా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ మసాలాలన్నీ సోయాకి పట్టేటట్టు మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని మంచిగా చల్లార్చుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి. వాటర్ ఒకేసారి వేయొద్దు, సరిగా కలవదు. కొద్దిగా వేసుకుంటూ లంప్స్ ఏమీ లేకుండా మంచిగా ఇలా కలిపేసుకోండి. ఈలోగా చల్లారిపోయింది కదా ఈ సోయా. మళ్ళీ ఒకసారి మంచిగా ఇలా కలుపుకోండి. చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి, లేదంటే చేతికి అంటుకుంటుంది. అప్లై చేసుకొని బాల్స్లా, లేదంటే టిక్కీలా, లేదంటే సిలిండర్ షేప్లో చేసుకోవచ్చు. ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్లరీ ఉంది కదా, ఒకసారి కలిపేసుకోవాలి. మళ్ళీ ఇలా కలుపుకున్న తర్వాత మనం చేసి పెట్టేసుకున్నాం కదా ఈ సోయా నగెట్స్, ఈ స్లరీలో వేసుకొని డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసేసుకొని మళ్ళీ మనం ఇప్పుడు కార్న్ఫ్లేక్స్లో వేసుకోవాలి. కార్న్ఫ్లేక్స్లో వేసుకున్న తర్వాత మంచిగా కోట్ చేసుకోవాలి.
చెయ్యి పెట్టకుండా ఇలా స్పూన్తో చేసుకోవాలి, తడి అంటొద్దు. ఇలా మంచిగా కోట్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటినన్నిటిని తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. మిగతావన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. మీరు చేసుకునేటప్పుడు కంపల్సరిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. అన్నీ ఇలా చేసేసుకొని మళ్ళీ మీరు స్లరీలో డిప్ చేసుకునేటప్పుడు స్లరీని ఒకసారి కలిపేసుకోవాలి, లేదంటే పైన వాటర్ ఉండిపోతుంది, పిండి లోపల ఉంటుంది, అందుకని కలిపేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నగెట్స్ డిప్ చేసేసుకోవాలి స్లరీలో. చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా మనము కార్న్ఫ్లేక్స్లో వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కోటింగ్ చేసుకోవాలి. సేమ్ అన్నీ ఇలానే చేసేసుకోవాలండి. ఇలా అన్నీ చేసేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇవి ప్రిపేర్ చేసుకునేటప్పుడే మనం ఆయిల్ కూడా హీట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసేసుకున్నాం కదా, చూడండి ప్లేట్లో పెట్టేసుకోవాలి అన్నీ కూడా. ఈలోగా మనకు ఆయిల్ కూడా హీట్ అవుతూ ఉంటుంది. ఆయిల్ ఎక్కువ హీట్లో ఉంచొద్దు, మీడియం హీట్లో ఆయిల్ పెట్టేసుకోవాలి. ఈ నగెట్స్ అన్నీ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత వెంటనే కదిలించొద్దు, 1 నిమిషం అలా వదిలేయాలి. ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ బబుల్స్ కాస్త తగ్గుతాయండి. ఇప్పుడు మనకు ఈ నగెట్స్ అనేది కొంచెం గట్టిపడతాయి అన్నమాట. అప్పుడు వీటిని అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, క్రిస్పీగా కావాలి. అలా అయ్యేటట్టు చూసి వేపుకోండి. ఫ్లేమ్ను అస్సలు పెంచొద్దు, మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నామంటే లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అవుతాయి. అన్నీ కూడా ఇలా మంచిగా కదిపిస్తూ మంచిగా అన్ని వైపులా కూడా చక్కగా వేగేటట్టు వేపుకోవాలి. ఇవి రెడీ అయిపోయినాయి కదా, వీటిని తీసేసి ఒక టిష్యూ పేపర్లోకి వేసేసుకుందాం. మిగతావి కూడా మళ్ళీ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ ఎక్కువగా హీట్లో ఉంటే ఆయిల్ హీట్ అనేది తగ్గించుకున్న తర్వాత నెక్స్ట్ వేసేసుకోండి. ఇలా అన్నీ కూడా మంచిగా వేపుకోవాలి. ఇవి కూడా రెడీ అయిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని కూడా తీసేసుకొని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. మీరు కావాలంటే ఏదైనా పికిల్తో తినొచ్చు, లేదంటేనంటే రోటి పచ్చళ్ళు ఏదైనా దాంతో కూడా తినొచ్చు. పిల్లలు అయితేనంటే చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇప్పుడు మనము ఒక బౌల్లోకి కొంచెం మయోనీస్ వేసుకుందాము. దీంట్లోకి కొంచెం కెచప్ వేసుకుందాము. కెచప్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చారంటే పిల్లలు ఇందులో డిప్ చేసేసుకొని చాలా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఇలా రెడీ చేసి ఇచ్చేసేయండి. చాలా హెల్దీ నగెట్స్ అండి ఇవి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సోయాతో చేసామంటే అస్సలు వాళ్ళు గుర్తే పట్టరనమాట, అంత బాగుంటాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలపండి. మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ అండి. నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.